చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించి నేర్చుకొని మా జీవితాలు బాగు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత నడిపించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి మాత్రమే నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని, ఈ యొక్క కార్యక్రమం అంతా ప్రభా నీకు మహిమ కలుగునట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోబహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గముల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ యొక్క చదవబడిన లేఖనాలను మనం ఆలోచిద్దాం. కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. ఇక్కడ 9-10 వచనాల్లో వీరు తెగువ గలవారును, తర్వాత పదం ఏంటమ్మా 9-10 వచనాల్లో చూడండి. వీరు తెగువ గలవారును, చివర ఉంటుంది 9-10 చివర. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై ఉన్నారు అని ఉంది కదా, స్వేచ్ఛాపరులు. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే స్వేచ్ఛాపరులుగా ఉంటే నష్టమా లాభమా? అసలు స్వేచ్ఛాపరులు అంటే ఏంటి? స్వేచ్ఛాపరులు అంటే అర్థం ఏంటంటే, స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా చేయడం. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా బ్రతకడం. స్వేచ్ఛ అంటే ఒక విధి విధానంలో లేకుండా తన మనస్సుకు ఎలాగ వస్తే అలాగా బతికే మనిషిని స్వేచ్ఛాపరులు అంటారు. కొంచెం సౌండ్ తగ్గిమ్మా, సౌండ్ రైట్, జాగ్రత్తగానండి. దేవుడు ఇక్కడ స్వేచ్ఛాపరులను భక్తిహీనులు అని కూడా అన్నాడు.
మనం ఇక్కడ ఉన్న వారందరం కూడా భక్తి పరులము అనుకుంటే స్వేచ్ఛా పరులుగా ఉండకూడదు. భక్తి పరులుగా మనం భక్తిమంతులము అంటే భక్తి పరులమైతే స్వేచ్ఛా పరులుగా ఉండకూడదు. స్వేచ్ఛా పరులు ఎవరు? స్వేచ్ఛగా ఉండడం వలనటువంటి నష్టం ఏంటి? స్వేచ్ఛగా ఉండకపోతే లాభం ఏంటి? ఈ విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క గ్రంథంలో రాయబడిన లేఖనాలను బట్టి జాగ్రత్తగా ఒక ఇద్దరి జీవితాల్లోంచి నేను చూపిస్తాను. బైబిల్లో నుంచి స్వేచ్ఛగా బతికితే అతని యొక్క జీవితం ఏమైంది, ఏమవుతుంది? అసలు స్వేచ్ఛ అంటే ఏంటంటే ముందు అది తెలుసుకుందాం. స్వేచ్ఛ అంటే ఏంటంటే నేనేమనుకున్నానో అది చెయ్యాలి, నేనేం చూడాలనుకున్నానో అది చూడాలి, నేనేం మాట్లాడాలనుకున్నానో అది మాట్లాడాలి, నేనేం కట్టుకోవాలనుకున్నానో అది కట్టుకోవాలి. టోటల్గా స్వేచ్ఛా పరులు, స్వేచ్ఛాపరుడు, స్వేచ్ఛాపరురాలు అంటే తనకు ఇష్టం వచ్చినట్లుగా చేసే స్త్రీని, పురుషుణ్ణి స్వేచ్ఛాపరుడు, స్వేచ్ఛాపరురాలు అంటారు. వీరు ఈ స్వేచ్ఛాపరులు అంటే తమ ఇష్టానుసారంగా చేయాలనుకునే వాళ్ళు, అలాంటి మనసులు కలిగిన వాళ్ళు తెగువ గలవాళ్ళు అని రాశాడు ఇక్కడ. తెగువ అంటే అర్థం ఏంటి? తెగించిన వాళ్ళు అని అర్థం. అంటే ఇక ఎవరి మాట వినరు, వారు ఎవరి మాట వినరు కనుకే వాళ్ళు తెగించిన, అది ఆయన తెగించినోడు, ఆమె తెగించింది అంటే అర్థం ఏంటంటే ఇక వాళ్ళకు నచ్చిందే కరెక్ట్ కానీ, వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఇక ఎవరికి భయపడరు, ఎవరికి లోబడరు. ఎవరికి భయపడకుండా, ఎవరికి లోబడకుండా ఉండే వారిని స్వేచ్ఛాపరులు అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగానండి. భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క మానవ జీవితంలో మనం స్వేచ్ఛాపరులుగా జీవిస్తే మనకి లాభమా? స్వేచ్ఛాపరులుగా జీవించకపోతే మనకు లాభమా అనేది మనము పరిశీలిస్తే చూడండి ఒకసారి. ఈ లోకంలో మన వద్ద దేవుడు మనకంటూ ఒక గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. జాగ్రత్తగా స్వేచ్ఛ, స్వతంత్రత అంటే మనకిష్టమైనట్టుగా బ్రతకడం అనేది ఎంత ప్రమాదమో, దాని వలన మన జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచిద్దాం. మన ముందు చూద్దాం, బైబిల్లో కూడా చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి 99% ప్రతి మనిషి ఆలోచన ఎట్లా ఉంటదంటే తన ఇష్టానుసారంగా బతకాలని అనుకుంటాడు. ఏ మనిషి అయినా కూడా, ఏ మనిషినైనా చూడండి 99% తనకు నచ్చినట్లుగే బతకాలి అనుకుంటాడు. దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి బ్రతుకు చాలా ప్రమాదం. దాన్ని జీవితంలోకి కన్వర్ట్ చేసుకుంటే ఇష్టానుసారం గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రి, ఒక తల్లి, లేదా ఒక భర్త, ఒక భార్య తన ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభమిస్తే నెంబర్ 1 ఆ తండ్రి జీవితం పాడైపోద్ది, తన భార్య ఆ తల్లి జీవితం పాడైపోద్ది, తన పిల్లల జీవితం కూడా పాడైపోద్ది. కారణము ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని తన ఇష్టానుసారంగా బ్రతకడం వలన భార్య పాడైపోద్ది, పిల్లలు పాడైపోతారు. కారణం ఏంటంటే ఇష్టానుసారంగా బ్రతకడం. చూడండి, తండ్రులు తాగుబోతులైన కుటుంబాలను మీరు గమనిస్తే వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితి
ఎలా ఉంటుందో చూడండి. ఏంటయ్యా కారణం దీనికి? ఈ కుటుంబాలు పాడైపోవడానికి, ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఇష్టానుసారం, స్వేచ్ఛ. వాళ్ళు అనుకుంటుంటారు, జాగ్రత్త, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే నా డబ్బులు పెట్టి కదా నేను తాగింది, నీ డబ్బులు పెట్టి నువ్వు తాగావు, కానీ నీ డబ్బులు పెట్టి నువ్వు తాగినందువలన నీ భార్య నాశనం అవుతుంది, నీ డబ్బులు పెట్టి నువ్వు తాగినందువలన నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ డబ్బులు పెట్టి నువ్వు తాగినందువలన నీ పిల్లలు బాధపడుతున్నారు. చూసారా? ముగ్గురు. ఇంకోటి కూడా చెప్తానండి. నీ డబ్బులు పెట్టి నువ్వు తాగినందువలన సమాజం కూడా పాడైపోతుంది. నువ్వు తాగావు, బండి స్పీడ్గా, బైక్ స్పీడ్గా, కారు స్పీడ్గా తీసుకెళ్తున్నావు అనుకో, అవతల పాపం మంచోళ్ళు కూడా నీ వలన యాక్సిడెంట్లో చనిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి నేను ఉదాహరణలుగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇలాగా స్వేచ్ఛానుసారమైన జీవితం చాలా ప్రమాదంలో, అది కుటుంబంలోనైనా ప్రమాదమే, అది సింగిల్ జీవితంలోనైనా ప్రమాదమే. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా బ్రతకడం. దేవుడు చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇందాక మనం చదివిన లేఖలను గమనిస్తే, లోతును తప్పించి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న జనాలను మొత్తాన్ని కాల్చేశాడట. ఎందుకంట? వాళ్ళు స్వేచ్ఛాపరులుగా జీవిస్తున్నారు. స్వేచ్ఛాపరులుగా జీవించడం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, గుర్తుపెట్టుకోండి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞను, దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బతకడమే స్వేచ్ఛాపరులుగా జీవించడం. చూడండి, జాగ్రత్తగా వినాలి పాట. ఒకప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. మనం చాలా చివరికి వచ్చేసాం. చివరికంటే ఏమనుకుంటున్నారేమో, వాక్యంలో చివరికి కాదు, ఈ భూమికి అంతానికి చివరికి. మనం చాలా దగ్గరలో ఉన్నాం ఈ భూమి ఆకాశాల నాశనానికి, యేసు ప్రభు రాకడకు. ఒకప్పుడు నా చిన్నతనంలో చావు అంటే ఎక్కడో ఎప్పుడో వినబడేది. 80, 70 సంవత్సరాలు, 90 సంవత్సరాల వృద్ధాపంలో ఉన్న వాళ్ళకి చావు వచ్చేది. చావు వచ్చేదా, చావు చనిపోయాడు అతను అనుకున్న తర్వాత ఎప్పుడుకో మళ్ళీ ఇంకొక చావు వినేది. కానీ ఇప్పుడు చూడండి, మన ఊర్లోనే, పక్క జిల్లా, పక్క దేశం పక్కన పెట్టేసి, మన ఊర్లోనే రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో, నెలలో ఎంతమంది చచ్చిపోతున్నారో ఒకసారి చూడండి. కారణం ఏంటంటే దేవుడు లెక్క ముగించాలనుకున్నాడు. కారణం ఏంటంటే మనుషులు దేవుడంటే భయము లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే మనుషులు నీతిగా బతకడానికి ఇష్టపడక స్వేచ్ఛగా బతకడానికి ఇష్టపడుతున్నారు. ఒకసారి గౌరవరం గ్రామాన్ని చూడండి, ఎంతమంది నీతిమంతులు మీకు తగులుతారో. ఒకసారి గౌరవరం గ్రామాన్ని చూడండి, ఎంతమంది స్వేచ్ఛగా ఇష్టానుసారంగా పాపం చేస్తూ బతికే వాళ్ళు తగులుతారు. ఎందుకు ఉంచాలి అలాంటి వాళ్ళని దేవుడి భూమి మీద? తండ్రికి ఉపయోగపడడం లేదు, తల్లికి ఉపయోగపడడం లేదు, భార్యకి ఉపయోగపడడం లేదు, పిల్లలకు ఉపయోగపడడం లేదు. ఇలాంటి వారిని భూమి మీద ఎందుకు ఉంచాలి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడట. మనల్ని దేవుడు గద్దించడం, మనకు మంచి చెప్పడం అనేది చాలా అవసరం మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏమనుకుంటామంటే నాకు ఎవడునో చెప్పకూడదు, నేను చేసే పని వాటిలో ఎవరునో ఏలెత్తి చూపకూడదు. మరి ఏం చేయాలి? నా ఇష్టానుసారంగా నేను బతకాలి, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడాలి, నేనేమనుకుంటే అది చేయాలి, నేనేమనుకున్నాను అలా బతకాలి. దాన్నే స్వేచ్ఛ అంటారు. ఒక 2 జీవితాలు చూపిస్తాను, జాగ్రత్తవనండి. మీరు కానీ, మనం కానీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ, వినబడుతున్న వారు కానీ, ఇష్టానుసారంగా బ్రతకడం అనేది ఆపకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోద్దో, అంత పెద్ద ఊహించలేవు తిరిగి తర్వాత నువ్వు, అంత పెద్ద ప్రమాదం జరిగిపోద్ది.
ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళందరూ కూడా ఎవరు అంటే భక్తిహీనులు అన్నాడు వాక్యములో. భక్తిహీనులు ఎవరంటే ఇష్టానుసారంగా బతికేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పాట పాడుతున్నావు కానీ స్వేచ్ఛగా బతుకుతున్నావు అంటే భక్తిహీనుడివే. నువ్వు వాక్యం చదువుతున్నావు కానీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు అంటే భక్తిహీనుడివే. నువ్వు వాయిద్యాలు వాయిస్తున్నావు కానీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు అంటే స్వేచ్ఛాపరుడువా, భక్తిపరుడువా? దేవునికి కావలసింది ఆయన కూర్చోమంటే కూర్చునేవాళ్ళు, నించోమంటే నించునేవాళ్ళు. ఈ సెల్ ఫోన్ మనం ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వాలి, ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అవ్వాలి. అది మన కంట్రోల్లో ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి మానవుడు కూడా తన కంట్రోల్లో ఉండాలని. ఆయన ఇచ్చే ఆజ్ఞలన్నీ కూడా మంచివి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద దేవునిని ఎరిగిన వారమై ఉండడమే, దేవుడు చెప్పినట్లుగా బతకడమే భక్తి అంటే. భక్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? జాగ్రత్తగానే, ఇక్కడ కూర్చున్న మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకులు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే చప్పట్లు కొట్టడమా? భక్తి అంటే కేవలం డ్రమ్ము కొట్టడమా? భక్తి అంటే కేవలం మాట్లాడడమా, వాక్యం మాట్లాడడమా? భక్తి అంటే కేవలం పాటలు పాడడమా? భక్తి అంటే కేవలం చర్చికి వెళ్ళడమా? ఏంటి అసలు భక్తి అంటే? భక్తి అంటే ఏంటి ఒకసారి చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం తీసిన వాళ్ళు చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను. ఇంతే జరిగింది. యేసు ప్రభు అంట వెళుతూ ఒక మెట్టు దగ్గర ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు. అతని పేరు మత్తయి. ఆ మత్తయితో యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించు అంతే. ఆ మాట వెళ్ళింది. అప్పుడు అతను, ప్రభువా మా ఇంట్లో చెప్పొస్తా, ప్రభువా రేపు వస్తా, ప్రభువా 4 రోజుల తర్వాత వస్తా, ప్రభువా ఈ పని ఉంది ఇది చేసి వస్తా అని చెప్పి అనలేదు. యేసు నీవు నన్ను వెంబడించు అని మత్తయితో చెప్పగా మత్తయి లేచి యేసు వెనకాల వెళ్ళిపోయాడు. దీన్నే భక్తి అంటారు. యేసు ఏం చెప్పాడో దాన్ని చేసేవాడే భక్తిపరుడు. యేసు ఏం చెప్పాడో వాటిని చేసేవారే భక్తిపరురాలు. ఇక భక్తుడు అంటే తన సొంత ఆలోచనల ప్రకారము, తన స్వేచ్ఛ ప్రకారము జీవించే వాళ్ళని భక్తులు అనకూడదు. వారిని భక్తిహీనులు అనాలి, స్వేచ్ఛాపరులు అన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక మన 2వ అధ్యాయములో 5 నుంచి 17 వచనాల లోపల మనం చూస్తుంటే దేవుడు భక్తిహీనులు అంటే ఎవరో, ఆ భక్తిహీనులకి ఇంకొక టైటిల్ స్వేచ్ఛాపరులు అని చెప్పి చెప్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? చర్చికి వస్తున్నాం కాబట్టి మనం భక్తిపరులమే, పాటలు పాడుతున్నాం కాబట్టి మనం భక్తిపరులమే, వాక్యం చదువుతున్నాం కాబట్టి భక్తిపరులమే అనుకుంటున్నాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, భక్తిపరులు అంటే ఎవరంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేసేవారిని దేవుడు భక్తిపరులు అన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా మనము కొంచెం ఒక యేసు ప్రభు పాట పాడాము, ఒక ఆదివారము ఆరాధన మానేశాం. జాగ్రత్తగా
ఒక వారం ఏమో పాట పాడాం, ఒక వారం ఆరాధన మానేశాం, ప్రభు శరీర రక్తాలు తీసుకోవడం మానేశాం. ఏమా, మనం ఒక వారం చర్చికి వెళ్ళాం, కానీ మన నోట్లో బూతులు మాట్లాడుతున్నాం. ఒక వారం మనం చర్చికి వెళ్ళాం, కానీ మన హృదయంలో ఇంకా దుష్ట ఆలోచనలు ఉన్నాయి. ఒక వారం మనం చర్చికి వెళ్ళాం, కానీ మన జీవితంలో ఇంకా పాపం ఉంది. దీన్ని ఏమంటారు? ఇది భక్తి. భక్తి అంటే మత్తయితో దేవుడు చెప్తున్నాడు, మత్తయి నన్ను వెంబడొచ్చు. ఇక రెండో క్వశ్చన్ ఏం లేదు. మత్తయిని దేవుడు వెంబడించు అనగానే లేచి వెంబడించాడట. అంటే దాని అర్థం ఏంటి? మత్తయి స్వేచ్ఛాపరుడుగా తన యొక్క నిర్ణయాన్ని తీసుకోలేదు. యేసు ప్రభు వెంబడించమన్నాడు, మత్తయి వెనకాలే వెళ్ళాడు. దీన్ని భక్తి అంటారు, దీన్నే భక్తి అంటారు. మరి మనం చేస్తున్నది ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనము ఆ బయట ఉన్న వారందరికంటే కూడా జాగ్రత్తగా ఉండవలసిన వారము. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి యేసు ప్రభు యొక్క నామము, యేసు ప్రభు యొక్క మాటలు వినబడుతున్నాయి. కాబట్టి ఆ భక్తిహీనుల, ఆ స్వేచ్ఛాపరుల లిస్టులో మనం ఉండకూడదు. స్వేచ్ఛాపరుడుగా ఇష్టానుసారంగా ఎప్పుడు ఏమనుకుంటే అది చేయడం, ఎప్పుడు ఏం కావాలంటే అది చేయడం, అది దేవుడు ఇష్టపడే కార్యము కాదు. స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి ప్రభువా? ఎలా ఉండాలంటే చెప్తానండి. దేవుడికి ఏం నచ్చిద్దో అది చేయడం, దేవుడికి ఏం నచ్చదో అది చేయకుండా ఉండడం. అంటే ఆయన ఆజ్ఞ లోపల, ఆయన ఆజ్ఞ అనే గిర్రి లోపల మనం నిలబడ్డమే, మనం ఉండమే, మనం స్థిరపడ్డమే, అక్కడే బలంగా ఉండడమే, అక్కడే ఉండడమే భక్తిపరుడు అంటే అర్థం. దేవుడిచ్చిన ఆజ్ఞ లోపల ఎవడు ఉంటాడో వాడే భక్తిపరుడు, వాడే నీతిమంతుడు అవుతాడు, వాడే దేవునికి విధేయుడు అవుతాడు, వాడే పరలోకం వెళ్తాడు. నేను ఇందాక చెప్పాను, ఒక 2 జీవితాలు చూపిస్తానని చెప్పాను కదా. వాళ్ళిద్దరి జీవితాలు చూపించి మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు వార్త తీయండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి చదవండమ్మా. ధనవంతుడు ఒకడు ఉండేను. ఇది కథ కాదు, కల్పన కాదు. భూమి మీద సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ ఘటన. మోషే కాలంలో జరిగినటువంటి యథార్థ ఘటన. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదారంగపు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము. ఇతడు స్వేచ్ఛాపరుడా, భక్తిపరుడా? గమనించండి. నీవు స్వేచ్ఛాపరురాలుగా, స్వేచ్ఛాపరుడుగా ఉండాలనుకుంటున్నావా, భక్తిపరుడుగా ఉండాలనుకుంటున్నావా? ఇదే టాపిక్, ఇదే మనకు కావాల్సిన అంశం, ఇదే మనం నేర్చుకోవాల్సిన అంశం. ఒక ధనవంతుడు ఉండేవాడట. అతడు ఏం చేసేవాడంటే ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడేవాడట. వీడొక టార్గెట్, వీడొక ఆలోచన, వీడొక ఉద్దేశం ఏంటంటే సుఖపడ్డమే. సుఖపడ్డం అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛగా ఉండడం. ఏం తినాలనుకుంటే అది తినేవాడట, ఏం కట్టుకోవాలంటే అటు కట్టుకునేవాడట, ఏం చెయ్యాలనుకుంటే అది చేసేవాడట. స్వేచ్ఛాపరుడైన ధనవంతుడు. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో కూడా బాగా చెబుతున్న ఈ పాఠం మీ మదిలోకి, మీ మెదడులోకి వెళ్ళాలి. నేను నా ఇష్ట ప్రకారం బ్రతికేవాడుగా ఉన్నానా, దేవుని గిర్రి లోపల ఉన్నానా? ఈ ధనవంతుడట స్వేచ్ఛాపరుడుగా అనగా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడట. తర్వాతమ్మా, లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను.
వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ భూమి మీద ఇద్దరు బతికారు అప్పుడు ఆ కాలంలో. యేసు ప్రభు చెప్పిన యథార్థ ఘటన. ఒక ధనవంతుడు ఉండేవాడంట, డబ్బులు బాగా సంపాదించాడు, ఈ లోకంలో పలుకుబడి సంపాదించాడు, అంతా సంపాదించాడు. తాను ఇష్టానుసారంగా బతకాలనుకున్నాడు అంతే. నేను ఎవ్వరికి లొంగకూడదు, నేను ఎవడి మాట వినకూడదు, నాకు ఏది నచ్చితే అది తినాలి, నేను ఏదో చేయాలనుకుంటే అది చెయ్యాలి, నేను ఏది తాగాలనుకుంటే అది తాగాలి, నా జీవితం నా ఇష్టం అనుకున్నాడు. భూమి మీద ధనవంతుడు తర్వాత దరిద్రుడయ్యాడు. భూమి మీద దరిద్రుడు తర్వాత ధనవంతుడైన వైనం మనం నేర్చుకుంటున్నాం. లాజరు దరిద్రుడట. ఎందుకు దరిద్రుడయ్యాడు? లాజరు రోగిగా ఉన్నాడట. ఎందుకు రోగిగా ఉన్నాడు చెప్తాను నేను. లాజరు ధనవంతుడు వాకిట పడి ఉన్నాడట. ఎందుకు వాకిట పడి ఉన్నాడు అంటే, దేవుడు ఏ గిరిలో పెట్టాడో లాజరు ఆ గిరిలోనే ఆజ్ఞలోనే ఉన్నాడు. అంటే స్వేచ్ఛాపరుడుగా లేడు. అంటే తన ఇష్టానుసారంగా బ్రతికి ఏది చేయాలనుకుంటే అది చేసి అలాంటి ఆలోచన అలాంటి జీవితంలో లాజరు లేడు. కాబట్టి దొంగతనం చేసి ధనవంతుడై ఉండొచ్చు. ఈ ధనవంతుడు ఎలా ధనవంతుడయ్యాడు? ఒకడు తాగుబోతుడు ఎలా అవుతాడు? ఒకడు దొంగ ఎలా అవుతాడు? ఒకడు వ్యభిచారి ఎలాగవుతాడు? ఒకడు మోసగాడు ఎలా అవుతాడు? ఒకడు మందిరానికి ఎలా మానేస్తాడు? ఒకడు పాపం ఎలా చేస్తాడు? తనకు స్వేచ్ఛ, తన ఇష్టాను ప్రకారంగా. కానీ ఈ ధనవంతుడు లాజరు యొక్క విషయం చాలా మంది చాలా రకాలుగా చెప్పుంటారు. గుర్తుపెట్టుకోండి, లాజరు దరిద్రుడైన దొంగతనం చేయలేదు. అంటే ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞలో ఉన్నాడు, స్వేచ్ఛాపరుడుగా లేడు, దేవునికి భయపడి ఉన్నాడు. దొంగతనం చేయకూడదు, నేను మంచోడుగా ఉండాలనుకున్నాడు. లాజరు రోగి అయినా దేవుణ్ణి తిట్టుకొని, ఏం దేవుడు నాకు స్వస్థత ఇవ్వలేదని చెప్పి భక్తిహీనుడుగా దేవునికి విరోధిగా మారలేదు. లాజరు దరిద్రుడు, అన్నం లేదు, అయినా కానీ దేవుణ్ణి తిట్టుకోవడంలా ధనవంతుడి యొక్క వాకిట ఏ ముక్కలు పడితే ఆ ముక్కలతో ఆకలి కోరుకున్నాడు అంతే. ఏనాడు దేవుణ్ణి దూషించిన వాడు కాదు, ఏనాడు దేవుని ఆజ్ఞను మీరిన వాడు కాదు. ఏనాడు స్వేచ్ఛగా నేను బతకాలి, నాకు సుఖం కావాలి, నా ఇష్టానుసారంగా బతకాలి, నేను కోరుకున్నదల్లా వినాలి, కోరుకున్నదల్లా చూడాలి, కోరుకున్నదల్లా చెయ్యాలని లాజరు యొక్క జీవితంలో లేదు. ఓకే, రైట్. ధనవంతుడేమో ఇష్టానుసారంగా బతికాడు, స్వేచ్ఛాపరుడై బతికాడు. లాజరు మాత్రం ఆజ్ఞ లోపల, దేవుని మాట లోపల, దేవుని గిరి లోపల బతికాడు. ఓకే, వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. నెక్స్ట్ వచ్చేదమ్మా, ఇప్పుడు చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. వీళ్ళిద్దరు చనిపోయారు కదా. ధనవంతుడు చనిపోతేనేమో అబ్బో వాళ్ళ ఇంట్లో బంధువులు బాగా పూలమాలలు, టపాసులు, రకరకాలంతా చెప్పి అంతా చేసి మా ఓడు చనిపోయాడని చెప్పి పెద్ద బండిలో పెట్టి ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇతడు అదృష్టవంతుడు. అక్కడ బోర్డు కూడా పెట్టుంటారు. ఏమని పెట్టుంటారంటే, వీడి ఆత్మ శాంతి చేసి ఉంటది, వీడు స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి కింద టపాసులు పేలుస్తున్నారు. ఎక్కడ? ధనవంతుడి ఇంట్లో. ఓకేనా? ధనవంతుడు ఆ యొక్క ధనవంతుడిని చూసి ఆ ధనవంతుని పాటి పెట్టి వాళ్ళందరూ కూడా ఓ పండగలాగా చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఇష్టానుసారంగా బతికినటువంటి యొక్క ధనవంతుడి పరిస్థితి చనిపోయిన తర్వాత మారిపోయింది. స్వేచ్ఛాపరుడుగా తనకిష్టంగా బతికినటువంటి యొక్క ధనవంతుడి యొక్క పరిస్థితి చనిపోయిన తర్వాత మారిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో దేవుడిచ్చిన కాలం వరకే మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బతుకుతాం. మన ముందు మరణం కనబడుతుంది,
ధనవంతుడు చనిపోతున్నాడు, కలెక్టర్ చనిపోతున్నాడు, పేదవాడు చనిపోతున్నాడు, ఆడ చనిపోతుంది, మొగ చనిపోతున్నారు, భూమి మీద డాక్టర్లు చనిపోతున్నారు, లాయర్లు చనిపోతున్నారు. ప్రతి ఒక్కరిని మరణం. ఎవరు కూడా మరణాన్ని దాటలేకపోతున్నారు. ఈ మరణాన్ని చూసినప్పుడు నీకు బుద్ధి రావాలిగా. ఈ మరణం ఎవరు విధిస్తున్నారు, ఎందుకు విధిస్తున్నారు, ఈ మరణం తర్వాత ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడేమో చనిపోయిన తర్వాత దరిద్రుడిలాగా నరకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద దరిద్రుడుగా ఉన్నటువంటి యొక్క లాజరేమో పరదేశికి వెళ్ళిపోయి అబ్రహాం యొక్క రొమ్మున అనుకొని ధనవంతుడిలాగా అయిపోయాడు. ఇప్పుడు ఆ నరకానికి వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు అబ్రహాముతో ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా, నేను ఈ నరకానికి ఎందుకు వచ్చాను? నన్ను ఎందుకు ఇక్కడ పడేశారు? నా ఆత్మ ఎందుకు ఈ నరకంలో అల్లాడి ఇలా బాధపడుతుంది అని ఆ ధనవంతుడు ఎదురుగా పరదేశంలో కనబడుతున్న అబ్రహాముని అడిగాడట. అడిగితే అబ్రహాం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి, చదవ 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. స్వేచ్ఛ పరుడు అంటే ఇదే. స్వేచ్ఛగా బతకడం అంటే అదే. ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి చేసినటువంటి నేరం ఏంటంటే, ఏమా వింటున్నారా? ధనవంతుడు ఆ నరకానికి వెళ్ళడానికి చేసినటువంటి నేరం ఏంటమ్మా? ఏ నేరం? అబ్రహాం ఏమని చెప్తున్నాడు ధనవంతుడితో, నువ్వు ఎందుకు ఈ నరకంలో పడ్డావంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బతికావంటే 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం 17వ వచనం లోపల చెప్పాడు. ఇష్టం వచ్చినట్టుగా బతకడం అంటే స్వేచ్ఛాపరుడుగా బతకడము, భక్తిహీనుడుగా బతకడం. అంటే ఎవరైతే స్వేచ్ఛాపరులుగా బతుకుతున్నారో, ఎవరైతే భక్తిహీనులుగా స్వేచ్ఛాపరులుగా ఇష్టం వచ్చినట్టుగా బతికే వాళ్ళందరూ కూడా నరకంలో పడిపోతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ? ఈ నోటితో నిజం చెప్పాలి, ఈ చేతులు కాళ్ళతో మంచి చేయాలి. ఏమ్మా, ఇలాంటి వాళ్ళందరినీ ఉంచే లోకమే పరలోకం. దేవుడు భూలోకాన్ని చేశాడు, పరలోకాన్ని చేశాడు, నరకాన్ని చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఎన్నుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞనిచ్చాడు. 2 దారులు ఉన్నాయి. ఒకటి జీవపు దారి, పరలోకానికి వెళ్ళే దారి, రెండోది నరకానికి వెళ్ళే దారి. వీళ్ళిద్దరి జీవితాల్లో మనం చూసాం. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. వీళ్ళిద్దరి జీవితాలు మనం చూసినప్పుడు, ధనవంతుడు లాజరు జీవితాలు చూసినప్పుడు, ఒకడేమో తనకిష్టానుసారంగా స్వేచ్ఛాపరుడే జీవించి చనిపోయిన తర్వాత నరకంలో పడ్డాడు. లాజరేమో భూమి మీద కష్టమైన నష్టమైన దేవుడు చెప్పినట్లుగా బతికి పరదేశికి వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎదుట 2 మార్గాలు పెట్టాడు, 2 దారులు పెట్టాడు. లాజరు వెళ్ళిన దారిలో వెళ్తావా, ధనవంతుడు వెళ్ళిన దారిలో వెళ్తావా? ధనవంతుడు అబ్రహాముని ఒక కోరిక కోరుకున్నాడు. ఏం కోరిక కోరుకున్నాడు తెలుసా? అయ్యా, ఇక నేను ఇక్కడి నుంచి బయటకు రావడానికి కానీ, నాకు నీళ్లు ఇవ్వడానికి కానీ, నా పరిస్థితి బాగోవడానికి కానీ ఇక లేదా అంటే, ఇక లేదు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా బతికావు కాబట్టి. అలాగైతే భూమి మీద నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇంకా చనిపోలా, వాళ్ళు ఇంకా ఈ స్థలానికి రాలా. కాబట్టి అయ్యా ఈ లాజర్ని కానీ ఎవరినన్నా కనీసం పంపించయ్యా భూమి మీదకి, వాళ్ళు ఈ స్థలానికి రాకూడదు అని చెప్పి ధనవంతుడు కోరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి.
నరకానికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా బతకాలనుకుంటున్నాడు. దేవుడు చెప్పినట్టుగా బతకాలని, అన్నదమ్ములు బతకాలని కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ధనవంతుడు కోరిక నరకములో తీర్చబడలేదు. ఆ ధనవంతుడు ఇప్పటికి ఈ రోజుకి కూడా కాలుతూ ఉన్నాడు. కారణము తన జీవితము తన ఇష్టానుసారంగా బతకడం వలన. గుర్తుపెట్టుకో, ఒక రోజున మరణము దేవుడు విధించి ఉన్నాడు. నువ్వు ఆడైనా చనిపోతావు, మొగైనా చనిపోతావు, ధనవంతుడైనా చనిపోతావు, భార్య అయినా పోతుంది, భర్త అయినా చనిపోతాడు, తల్లి అయినా, తండ్రి అయినా, కలెక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా చనిపోతారు. కానీ దేవుడు చెబుతున్న ఈ మాట, ఏమంటే నేను ఒక మాట అంటాను, దేవుడు మంచిగానే కదా బతకమన్నాడు. మంచిగా బతకడానికి నీకెందుకు బాధ? చూసారా, చెడుగా బతకడానికి ఏమో ఇష్టము, మంచిగా బతకడానికేమో ఇష్టం లేదు. కాబట్టే దేవుడు పరలోకాన్ని నరకాన్ని సపరేట్ చేశాడు. దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే బతుకుతారో వాళ్లే భక్తిపరులు. ఇష్టానుసారంగా ఎవరైతే బ్రతుకుతుంటారో వాళ్లే స్వేచ్ఛాపరులు, భక్తిహీనులు. దేవుడు చెప్పినట్టుగా బతికే వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఇష్టానుసారంగా బతికే వాళ్ళు నరకంలో ఉంటారని యేసు ప్రభు ధనవంతుడు లాజరు జీవితాన్ని మనకు చూపించాడు. మనం ఇష్టానుసారంగా బ్రతకడం అనేది చాలా ప్రమాదం. దేవుని యొక్క వాక్యము అనే ఆజ్ఞలో మనం బతకకపోతే మన బతుకులు ఒక రోజున సడన్ గా ముగిసిపోయిన తర్వాత నరకంలో పడతాం. నిన్న ఒక అతను గడ్డిని తగలబెట్టేటటువంటి, కాల్చేటటువంటి విషాన్ని తాగాడట. ఎందుకు ఆలోచన వచ్చింది? దేవుని ఆజ్ఞలో లేడు, దేవుని ఆలోచనలో లేడు. రైలు పట్టాల దగ్గర పడ్డానికి పోతున్నారు. ఎందుకని ఆలోచన? ఇష్టానుసారం. విషం తాగేవాళ్ళుగా, నరహంతకులుగా, భయంకరంగా మనుషులు తయారవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలో లేకపోవడం. మనం కళ్ళు మూసే దినానికి, మరణానికి భయపడకూడదండి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమన్నా తెలుసా? నేను కళ్ళు మూస్తే యేసే దగ్గర ఉంటాను. నేను కళ్ళు మూస్తే యేసే దగ్గర ఉంటాను. ఎప్పుడు? ఆయన చెప్పింది మనం చేసినప్పుడు. కానీ మనం మన ఇష్టానుసారంగా బతుకుతూ నేను పరలోకానికి వెళ్ళిపోతాం అనేది అబద్ధం. ఈ ధనవంతుడి జీవితంలో చూసాం, ఇష్టానుసారంగా బతికి నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు జీవితంలో చూసాం, మనం దేవుడు చెప్పినట్లుగా కష్టమైన నష్టమైన బతికి పరదేశికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదో మన మనసు ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా బతకడానికి ఎప్పుడు కూడా సిద్ధపడకూడదు. ఏమా, అందరూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బతికితేనే మన జీవితం బాగుంటది, మన కుటుంబం బాగుంటది. భక్తుల జీవితాలు చూస్తే మనం దేవుడు చెప్పినట్టు బతికిన భక్తులందరూ కూడా మనకు మాదిరిగా పెట్టాడు దేవుడు. అలా మనం బతికి పరదేశికి వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోండి, పరలోకం వెళ్ళినా కూడా దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను దేవా నువ్వు చెప్పినట్టు చేయను, ఇప్పుడు నిన్ను స్తుతించనంటే కుదరదు. అందుకే అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోడు. ఇక్కడే పరీక్షిస్తున్నాడు, ఇక్కడే సెలెక్ట్ చేస్తాడు, ఇక్కడే తీర్పు అయిపోద్ది. మన నిర్ణయం, మన మనస్సును బట్టి నేను దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకాలి, లోబడ బతకాలి అనుకుంటే ఆ జీవితం అలాగే వెళ్తుంది, భక్తి జీవితంలో వెళ్ళిపోతుంది. ఇష్టానుసారంగా బతకాలి అనుకుంటే ఆ జీవితం పాడైన జీవితంగానే ఉంటుంది. తెలుసుకో, ఇష్టానుసారంగా బతుకుతావా, దేవుడి ఆజ్ఞలో బతుకుతావా? రెండు దారులు. ఒకటి పరలోకపు దారి, రెండు నరకపు దారి. కష్టం. దేవుడి వాక్యం అనుసారంగా బతకడం కష్టమే, కానీ బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకు చాలా ఆనందంగా ఉంటుంది, అనుభవంలో వెళ్ళే కొద్ది. ఏమా, కనుక దేవుడు చెప్పినట్లుగా ఆ గిరిలో బతుకుతాం,
ఈ లోకం నాశనానికి వెళ్తుంది. మనం భక్తిహీనుల వలె, స్వేచ్ఛాపరుల వలె ఇష్టానుసారంగా బతికి నరకానికి వెళ్లకుండా దేవుడు చెప్పిన ఆ పరలోకానికి మనము, అబ్రహాము చేరిన ఆ పరలోకానికి చేరిపోదాం. దేవునికి మహిమ కలుగునుగా.